హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్రవంతిస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి మ్యాంగో తోటి ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదేంటి అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడండి. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా 2 ముక్కలుగా చేసుకొని ఒక ప్యాన్లో అయితే వేసి ఒక గెరిటి ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన మిరపకాయలని ఒక ప్లేట్లోకి అయితే తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి. చక్కగా అన్నీ వేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక్కసారి మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే ఒక చిన్న కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే తీసుకున్నానండి. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. సో వేసి గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ అలాగే మ్యాంగో ముక్కలండి. ఇది నేను చిన్న రసం కాయ అయితే తీసుకున్నాను. ఒక కాయ ఫుల్ అయితే తీసుకొని ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసేసుకోకూడదు, కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి, నలగదు. వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి. పోపు గెరిట్లో వేరుశనగ నూనె తీసుకొని ఎండుమిర్చి పప్పులు అలాగే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. బాగా వేగిన తర్వాత వేడిది పచ్చట్లో పోసేసి మిక్స్ చేసుకుంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.